హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వయ్యారి బామ్మలు. ఈరోజు మనం బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్ని చూసేద్దాం. అదేనండి మన మినీ తిరుమల లండన్లో ఉన్న వాళ్ళందరికీ. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనం కడప నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో కోడూరు తర్వాత రేణిగుంటకు ముందు ఇలా వే వస్తుంది కదా, ఫారెస్ట్లోంచి వెళ్తాం కదా, సేమ్ అదే ఫీల్ వచ్చింది. మీకు కూడా ఇది చూస్తుంటే ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది వే అంతా. టెంపుల్ అయితే మస్ట్ విజిట్ టెంపుల్ అండి. లండన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి అయితే మస్ట్ విజిట్ చేయాల్సిందే. ఇంకా ఇక్కడ లేన్స్ ఉంటాయి, ఏ లేన్లో వాళ్ళు ఆ లేన్లో వెళ్తూ ఉంటారు. ట్రాఫిక్ అనేది అస్సలు జామ్ అయ్యే ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాము. మాకైతే మేమున్న రెడింగ్లో ఉన్నామండి, నియర్ టు రెడింగ్. ఇక్కడికి 2 hours 20 minutes పట్టింది. ఇదో చూడండి, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్. ఇంక ఇక్కడ మనం రైట్ తీసేసుకొని పార్కింగ్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. చాలామంది వచ్చారు. మేము సండే వెళ్ళాము. యాక్చువల్లీ వీకెండ్ వెళ్ళాల్సి ఉన్నింది కానీ మిస్ అయిపోయాము. కానీ సండే ఆ రోజు రథయాత్ర లాగా ఏదో సంథింగ్ జరిగింది, రథంతో ఏదో చేస్తూ ఉన్నారు, ఊరేగింపులాగా చేశారు రథం మీద స్వామివారిని. ఇలా ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకొని ఎంటర్ అవుతానే రైట్ సైడ్లో మేము పార్కింగ్ పెట్టేశాము. ఇలా అందరం ట్రెడిషనల్గా రెడీ అయ్యి బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయాము. అసలు అందరినీ చూస్తుంటే ఇండియాలో ఉన్నంత వైబే వచ్చేసింది అసలు. మా వాడు చూడండి ఇక్కడ ధోతి వేసుకొని చూడ్డానికి ముచ్చటగా ఉన్నారు కదా. మా బుడ్డదైతే బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయింది. ఇద్దరికి సేమ్ ట్విన్నింగ్ వేశాను. ఇలా చిన్నగా వాళ్ళని తీసేసుకొని మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి, గణేష్, శివపార్వతులు, అమ్మవారు, బాబా గుడి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నారు ఇక్కడ. అందరు దేవతలు ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక ఆల్ ఇన్ వన్ మనకు దర్శనం అయినట్టే. స్టార్టింగ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మసాలా మజ్జిగ ఇచ్చారు, కూల్ డ్రింక్ లాగా ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. కూల్ డ్రింక్స్ వచ్చి సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్ కాకుండా ఇలా రోజ్ మిల్క్, ఇంకోటి గ్రీన్ కలర్లో ఏదో ఇచ్చారండి, ఏదో ఫ్లేవర్డ్ డ్రింక్ అది. ఇక్కడ ఫస్ట్ టైం నేను తాగాను. మజ్జిగలో పికిల్ వేశారు ఇక్కడ, లెమన్ పికిల్. టేస్ట్ చాలా బాగుంది. ఆ పులుపు వస్తూ మధ్య మధ్యలో ఆయిల్ తగులుతూ చాలా బాగునింది. ఇక్కడ మనం ఎంటర్ అయిపోగానే రిసెప్షన్ వస్తుంది. మనం ఎవరైనా అర్చన చేయించుకోవాలంటే అందరు దేవుళ్ళు ఉన్నారు కదా, ఎంతమందిగా చేయించుకోవాలంటే అన్ని అర్చన టికెట్స్ తీసుకోవాలి. దాని తర్వాత అక్కడే టోకన్ తీసేసుకుంటాం, లడ్డూస్ కూడా ఆ కౌంటర్లోనే. రైట్ సైడ్కి వచ్చేస్తే షూ స్టాండ్ ఉంటుంది, అక్కడ చెప్పులు వదిలేయచ్చు. ఇది లడ్డు కౌంటరు. మనం ఆ టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు లడ్డూస్ ఇస్తారు. ఐ థింక్ ఇది 2 pounds అనుకుంటా ఈచ్ లడ్డు. లడ్డు కూడా టేస్ట్ బాగుంది. అంటే మన తిరుమల అంత టేస్ట్ లేదు, బట్ బాగుంది లడ్డు, ఫ్రెష్గానే ఉన్నింది. ఇక్కడ చిన్న స్టాల్ లాగా పెట్టారు ఐడల్స్ అన్నీ. మేము ఒకటి తీసుకున్నాము, వెంకటేశ్వర స్వామి అమ్మవారిది. తులసి ప్లాంట్ పెట్టారు. ఇది ఫ్రీ టు కలెక్ట్ కాదండి, మనీ పే చేసి తీసుకోవాలి. అగర్బత్తీస్ ఉన్నాయి, అమ్మవారి శారీస్ ఉన్నాయి. మేమైతే షాపింగ్ తర్వాత చూసుకోవచ్చని ఫస్ట్ దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా రథం, దాన్ని ఊరేగిస్తున్నారు. అందులో స్వామివారిని పెట్టి. టెంపుల్ అయితే చాలా పెద్దది. క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. ఇది ధ్వజస్తంభం. క్లాసికల్ డాన్సెస్ జరిగాయి. ఇంకా రథం దగ్గరికి వెళ్దాం అనుకొని ఫస్ట్ లోపలికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ రథం దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. కానీ మేము బయటికి వచ్చి చూసేసరికి రథం కొంచెం దూరం వెళ్ళిపోయింది, మేము వెళ్ళలేకపోయాం.
ఫస్ట్ గణేషుని దర్శించుకోవాలని ఫస్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోయాం. నేను డైరెక్ట్గా చూపించట్లేదండి, అక్కడికి అలో లేదు కెమెరా. సో ఇలా ప్రొజెక్టర్లోది చూపించా. చాలా బాగున్నారు. పాలరాతిలో గణపయ్య చాలా బాగున్నారు. ఇంకా ఇదేనండి మనం వెయిట్ చేస్తున్న స్వామివారి గుడి, వెంకటేశ్వర స్వామి. ఇట్లా రైట్ సైడ్లో ఇలా వుడెన్తో ఒకటి ఉంది, ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ డోర్ తర్వాత నుంచి ఫోన్స్ నాట్ అలౌడ్. దూరం నుంచి చూస్తున్నాం కదా, అదే మేము ఇక్కడ తీసుకున్న మార్చిన టికెట్. సెల్ఫ్ అయినా మనం చేసుకోవచ్చు, లేకపోతే కింద కౌంటర్లో అయినా తీసుకోవచ్చు మనం. మా వాడైతే ఈ ఎలిఫెంట్తో ఆడింది, ఇక్కడ నుంచి అసలు రాలేదు. మా మనయ్యకి అయితే అనిమల్స్ అంటే చాలా ఇష్టం, పెట్స్ అన్న. మీ కిడ్స్లో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇక్కడ మురుగన్ టెంపుల్, ఇక్కడే రైట్ సైడ్లో అమ్మవారిది కూడా ఉన్నారు. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి, వల్లి, శ్రీవల్లి, దేవసేన, ఇద్దరు అమ్మవారు. ఐ థింక్ సుబ్రహ్మణ్య స్వామి అటు ఇటు ఉండేది. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. నేను అది లోపల కాబట్టి తీయలేదు. ఇక్కడైతే ఎవరు లేరండి, మనం ఫొటోస్ అయితే అలోనే ఉన్నింది. ఇంకా మన శివశంకరుడు, ఓం నమ శివాయ. ఇంకా నవగ్రహాలు ఒక సైడ్ ఉన్నాయి, బాబాది ఒక సైడ్ ఉంది. లోపల శివుడి కూడా లింగం ఉనింది. 1 డే పడుతుందండి. బాగా మనం పీస్ఫుల్గా ప్లెజెంట్గా కూర్చున్నాం అనుకోండి, బాగా 1 డే చూసుకోవచ్చు అంతా. ఇంక మా వాళ్ళు కొంచెం ఇక్కడ లాన్లో ఇలా ఆడుకున్నారు బబుల్స్తో. గాలి అయితే ఫుల్. ప్రసాదం కూడా ఇక్కడే పెట్టారండి. ఆఫ్టర్నూన్ భోజనము అది తినలేని వారు బయట కూడా వెళ్ళి తినచ్చు. ఇక్కడ లడ్డూస్ తీసుకున్నాం, మేము కలెక్ట్ చేసుకున్నాము. ఇవన్నీ స్టాల్స్ పెట్టాను, చెప్పాను కదా ఆ రోజు సంథింగ్ ఏదో స్పెషల్ ఉన్నింది. సో స్టాల్స్ అన్నీ పెట్టారు ఇలా వరుసగా. ఈ క్లాత్ సెక్షన్ ఉన్నింది, ఇలా టాయ్స్ సెక్షన్ ఉన్నింది, జ్యువెలరీ సెక్షన్ ఉన్నింది, అన్నీ చాలా పెట్టారు వెరైటీగా. ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, జ్యువెలరీ. అయితే ప్రైజెస్ కొంచెం టూ మచ్గానే ఉన్నాయి. మనకు అందరికి తెలిసిందే కదా, ఎగ్జిబిషన్స్లోకైనా ఇలా పిలిగ్రిమ్ సెంటర్స్లో అయినా ప్రైజెస్ కొంచెం హై ఉంటాయని. ఇవి ప్రసాదం అండి, మధ్యాహ్నం లంచ్కి ఇదే సాంబార్ రైస్ ఇచ్చారు. బాక్స్లో పెట్టేసి సాంబార్ రైస్ 1 వాటర్ బాటిల్ ఇచ్చారు. తీసేసుకొని ఎవరి బాక్స్ వాళ్ళు తినేయడమే. సాంబార్ రైస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నింది, తినచ్చు. ఏదన్నా మనకు సైడ్ స్టఫింగ్ ఉంటే, నంజుడికి ఏదన్నా ఉంటే తినేసేయచ్చు. ఇంకా ఇటు సైడ్ క్యాంటీన్ లాగా పెట్టారనమాట. ఇది మొక్కల్ స్టాల్, టాయ్స్, ఆల్మోస్ట్ అన్నీ మన కడపలో ఉండేవి అనుకోండి. అదే కడప మీన్స్ ఏ ఊర్లో అయినా ఉండేవే. ఇత్తడి ఐటెం కూడా ఉంది, చాలా హెవీ వెయిట్ ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. గణేష్ది ఐడల్ బాగుంది కదా. భద్ర బుక్స్ కూడా ఉన్నాయి, శారీస్, ట్రెడిషనల్ వేర్.
ఇందులో మీకు ఏదైనా నచ్చిందా? స్పెషల్గా ఉందా ఇక్కడ ఏదన్నా? అబ్బా! చెక్కతో ఎంత బాగున్నాయి కదా! బొమ్మల కొలువులో పెడతారు కదా! ఇలా అన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు బొమ్మల కొలువులో పెడతారు. చాలా బాగుంది కదా! ఇదేనండి, మేమైతే బర్మింగ్హామ్లో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. బాలాజీ దర్శనం చాలా బాగా అయింది. ఎవరికన్నా వీలుంటే తప్పకుండా ఒకసారి వెళ్ళండి ఇండియా వెళ్ళే లోపు. ఇది కూడా ఒక ట్రిప్ లాగా వేసుకోండి. చాలా బాగుంది టెంపుల్, మస్ట్ విజిట్ ప్లేస్. ఎన్నిసార్లు చెప్పానంటే దీనికి ఏదో ఒక స్పెషల్ ఉంటూనే చెప్తాను కదా. సో మస్ట్ విజిట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.